ఆలస్యం అమృతం విషయం అనే సామెత ఎన్నికల ప్రచార ఆర్భాటానికి సరిగ్గా సరిపోతుంది. క్షణం ఆలస్యమైన ఎన్నికల యవనికపై వెనకపడిపోతామని నాయకులు ఆలోచిస్తుంటారు. ప్రత్యర్థి నాడిని పసిగట్టి వేగంగా పావులు కదపడం ఎంత ముఖ్యమో అంతకంటే వేగంగా సుడిగాలి పర్యటనలు చేసి ప్రజలను ఆకర్షించడం అంతే ముఖ్యం. తక్కువ సమయంలో ఎక్కువ స్థానాల్లో ప్రచారం చేసేందుకు మన రాజకీయ నేతలు హెలికాప్టర్లు, విమానాలను వినియోగిస్తున్నారు. అందుకే వాటికి డిమాండ్ ఇప్పుడు విపరీతంగా పెరిగింది. ఎన్నికల వేళ హెలికాప్టర్లు, చిన్న విమానాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తక్కువ సమయం, ఎక్కువ ప్రదేశాల్లో ప్రభావవంతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయా పార్టీలోని ప్రచార తారలు, ముఖ్య నేతలు వీటిని ఉపయోగిస్తుంటారు. ప్రచార ఆర్భాటంలో నేతలు హామీలతో ఓటర్లను రంజింపచేయడం ఒక ఎత్తైతే, విశిష్ట వాహనాల్లో ప్రజలకు ప్రత్యేకంగా దర్శనమివ్వడం మరో ఎత్తు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు భౌగోళికంగా మారుమూల ప్రాంతాల్లో సైతం పర్యటించాల్సింటుంది. ఉన్న కొద్దిపాటి సమయంలో రోడ్డు మార్గాల్లో వీటిని చేరడం సాధ్యం కాదు. అందుకని నిమిషాల వ్యవధిలోనే సభాస్థలికి తీసుకెళ్లే హెలికాప్టర్లను నేతలు ఉపయోగిస్తున్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న మొత్తం హెలికాప్టర్ల సంఖ్య 275. ఇవి కాక మరో 75 ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నింటినీ పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, ప్రచారతారలు తమ ఎన్నికల ప్రచారానికి గాను అద్దెకు తీసుకున్నారు. వీటిలో సింహభాగం భాజపా నాయకులు అద్దెకు తీసుకున్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. నాయకులను వేగంగా సభాస్థలికి తీసుకెళ్లే ఈ విహంగాల అద్దె భారీగానే ఉంది. వినియోగించే హెలికాప్టర్ రకాన్ని బట్టి గంటకు 75,000 నుంచి 3,50,000 రూపాయల వరకు అద్దెను సంస్థలు వసూలు చేస్తున్నాయి. అయితే వీటి ప్రయాణ సమయంపై పరిమితి ఉంది. ఇవి రోజుకు 3 గంటలు మాత్రమే ప్రయాణించాల్సింటుంది. అందున ఒక్కసారి గాల్లో ప్రయాణించే సమయం 15 నుంచి 30 నిమిషాలు మాత్రమే. హెలికాప్టర్లలో అత్యుత్తమ సౌకర్యాలందించే కింగ్ ఎయిర్ C-90, కింగ్ ఎయిర్ B-200కి రాజకీయ నేతల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. C-90లో ఓ పైలట్తో పాటు 5గురు ప్రయాణించే అవకాశం ఉండగా, B-200లో 2 పైలట్లతో పాటు 8 మంది ప్రయాణించే వీలుంది. మొత్తం ఇవి 24 ఉండగా, ప్రస్తుతం వీటన్నింటినీ రాజకీయ నాయకులు తమ ప్రచారంలో వాడుకుంటున్నారు. భద్రతా కారణాల రీత్యా అమిత్ షా, రాహుల్ గాంధీ వంటి ముఖ్య నేతలు వీటిని ఉపయోగించడం లేదు. వీరు సభా ప్రాంతానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి చిన్న హెలికాప్టర్లలో ప్రచార ప్రదేశానికి చేరుకుంటున్నారు. ప్రచార సమయంలో గాలి మోటార్ల వాడకంపై ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రధానితో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరూ ప్రభుత్వ హెలికాప్టర్లలో ప్రయాణించరాదని ఈసీ స్పష్టం చేసింది. వారంతా సొంత ఖర్చుతో అద్దెబాటలోనే ప్రయాణించాల్సింటుందని తెలిపింది. అలాగే వీటి వాడకంపై భద్రతా అంశాలను సమీక్షించేందుకు పౌర విమాన డైరెక్టరేట్ డీజీసీఏతో ఈసీ సమావేశమైంది. ప్రయాణానికి ముందు అన్ని భద్రతా అంశాలు పరిశీలించాకే వెళ్లాలని డీజీసీఏ అద్దె సంస్థలకు స్పష్టం చేసింది. వాతావరణం, గమ్యస్థానం వంటి అంశాలపై సమగ్ర సమాచారం అందాకే ప్రయాణించాలని డీజీసీఏ తెలిపింది.